నమస్తే అండి. ఈవేళ నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే స్మూత్గా గుల్లగా కూడా ఉంటాయి. ముందుగా నేను పాన్ పెడుతున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మరక ముందే నూక అందులో వేయాలి, ఎందుకంటే నూక మాడిపోతుంది. ఇగో ఇలా వేయాలి. ఇలా స్లోలో పెట్టి ఇలా వేపాలి. దీనికి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దీనికి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇలా రెడ్ కలర్ రావాలండి. ఇలా వేయించుకుంటే ఇలా వస్తుంది. ఇది కొట్టండి, ఇలా రెడ్ కలర్ వచ్చింది. ఇది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది వేడి పోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. అంటే వేడి మాత్రం పోకూడదు. ఇలాంటి ఇంకో బౌల్ తీసుకొని వెంటనే మూత వేసుకోవాలి. దీనికి నేను 1/2 కేజీ నూక వేయించుకున్నాను కదండి. ఇలాగ అదే పాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసి ఒక కొబ్బరికాయ తురిమేసి ఇలా వేయిస్తున్నాను. ఇది కూడా కొంచెం రెడ్ కలర్ రావాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇది కొట్టండి, ఇలా రెడ్ కలర్ వచ్చింది కూడా. ఇది కూడా ఆ బౌల్లోనే వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. అంటే వేడి పోకూడదు. ఈ 2 కూడా వేసి నేను మూత పెడుతున్నాను. దీన్ని ఇలా వేయించి ఇందులో వేస్తున్నాను, ఎందుకంటే దీన్ని మనం పొయ్యి మీద పెట్టం. ఇలా ఈ 2 కలిపి మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇది కూడా మూత పెట్టి ఉంచుకోవాలి. అదే పాన్లను నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుంటున్నాను. 1/2 కప్పు జీడిపప్పు వేయిస్తున్నాను. ఇది ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇలా రెడ్ కలర్ వచ్చాక కిస్మిస్ కూడా అందులోనే వేస్తున్నాను. ఇగో ఇలా సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తున్నారు దీన్ని. ఇలా స్టవ్ ఆఫ్ చేయడం వలన కిస్మిస్ కూడా అందులోనే వేగిపోతుంది. అందుకే ఇలా వేయించుకుంటున్నాను. ఇలా 1/2 కేజీ నూక, ఒక కాయ తురుము కూడా అందులో వేసి ఇలా మెత్తగా అయింది కదండి. అందులోనే ఒక 1/2 కేజీ పంచదార కూడా ఆ వేడి ఉండేటప్పుడే అందులో వేయాలి. ఇలా వేస్తే మనం పొయ్యి మీద పెట్టకుండానే కలుపుతూ ఉంటే ఉండ కూడా గుల్లగా స్మూత్గా వస్తుంది. ఇంకా చూడండి, 3 చక్కగా కలిసిపోయి కొంచెం పావు గ్లాస్ పాలు అందులో వేస్తున్నాను. పావు గ్లాస్ చాలు, ఎందుకంటే ఈ పాలు వెళ్ళి ఈ నూక, ఈ పంచదార, ఈ తురుము 3 కూడా బాగా కలుస్తాయి. ఇలా స్పూన్తో 10 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ 3 కూడా బాగా కలిసిపోతాయి. ఇక చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీనికి కొంచెం టైం పడినా పర్వాలేదండి. 3 బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు కూడా వేయించుకున్నాను కదా, అది కూడా వేడి ఉండేటప్పుడే వేయాలి. అంటే ఈ 3 కూడా పొయ్యి మీద పెట్టకుండానే బాగా కలిస్తే ఉండ చాలా స్మూత్గా గుల్లగా కూడా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది కొట్టండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఓ 10 నిమిషాలైనా ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగో ఇప్పుడు నేను యాలక పొడి వేస్తున్నాను. ఇది చల్లగా ఉండేటప్పుడైనా వేసుకోవచ్చు. అది బాగా కలిసేదాకా ఇప్పుడు చేతితో కలుపుకుంటే బాగా ఈ 3 నలుగుతాయి. ఇది కొట్టండి, ఇలా గట్టిగా కలిపితే ఇలా నేను చుడుతున్నాను కదా, ఇలా ఉండొస్తుంది. ఇది కొట్టండి, ఇలా కలుపుకుంటే మెత్తగా స్మూత్గా కూడా ఉండొస్తుంది. తడిగా చక్కగా నున్నగా వస్తుంది. చూడండి అంత చక్కగా వచ్చాయి. ఇలా కొలతలతో వేసుకుంటే ఇలా మెత్తగా స్మూత్గా వస్తాయండి. అన్ని కొలతలతో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా చూడండి, ఇలా ఉండలు చుట్టి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇలా 15 రోజులైనా ఉంటాయండి ఉండలు. ఇంతేనండి రవ్వ లడ్డు. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.